సోలో లెవెలింగ్ మానవ ఎక్స్‌ప్లనేషన్. అండ్ ఈ వీడియోలో అయితే మన 'జిన్‌వూ అండ్ కోగని' కాన్వర్జేషన్ అయితే కంటిన్యూ అవుద్ది. సో, అదేంటో తెలుసుకోవాలే ముందు ప్రీవియస్ చాప్టర్ అయితే ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. గోగని ఇలా చెప్తాడు. ప్రస్తుతం ఈ కంట్రీనైతే గవర్నమెంట్ రన్ చేయట్ల. ఎక్సెప్ట్ హంటర్స్ అండ్ సిటిజన్స్ తప్ప. మాన్స్టర్ నుండి కేవలం ఈ సిటిజన్స్ అండ్ హంటర్స్ మాత్రమే కాపాడుతున్నారు. చూస్తా ఉంటే వాళ్ళ మీద ఒక మెట్టు ఎక్కువగానే ఉన్నట్టుంది హంటర్ అసోసియేషన్‌లో చూసుకుంటే. మేము నీకు ఇంచ్ బై ఇంచ్ అయితే హెల్ప్ చేస్తాం. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. ఏంటి తన అథారిటీ గురించి మాట్లాడుతున్నాడా? అసలు మీరు నాకెందుకు ఇస్తున్నారు ఇలాంటి ఆఫర్‌ని? గోగని ఉండి ఇలా చెప్తాడు. ఏంటి నువ్వు ఆ టాప్ 5 గిల్డ్స్ చూసి భయపడుతున్నావా? ప్రస్తుతం ఈ కంట్రీలో ఉన్న బ్యాలెన్స్ ఆ 5 గిల్డ్స్ నుంచి వస్తున్న ఆ టాప్ 5 మెంబర్స్ వల్లే ఇలా ఉంది. నువ్వు అందులో ఏదో ఒక దానికి జాయిన్ అవ్వాలనుకుంటే హంటర్స్ కాస్త ఇబ్బంది అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ కంట్రీకి కూడా అంత మంచిది కాదేమో. లా అండ్ సిస్టమ్ నార్మల్ గవర్నమెంట్ అథారిటీకి అంత ముందు చూపైతే లేదు హంటర్స్‌ని బాగా చూసుకోవటంలో. అందుకే హంటర్ అసోసియేషన్ కావాలి. ఇంకా జిన్‌వూ ఇలా అనుకుంటాడు. కేవలం మాన్స్టర్స్ అంటే వీళ్ళు మాత్రమే కాదు. హంటర్స్‌తో ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా. సరే నీ డెసిషన్ ఏంటి? చూస్తా ఉంటే ఇదంతా బ్యాడ్ ప్రపోజల్ ఏం కాదు. ఎవరైనా గోగని వెనకాల వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేషనల్ అసెంబ్లీ, గవర్నమెంట్, అసోసియేషన్, పైగా మీడియా కూడా. అసలు మనం ఒక్క చోట కూడా కనుక్కోలేం తనకి ఎక్కడ పలుకుబడుందో, ఎక్కడ పలుకుబడి లేదు. గోగని నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి నేను అనుకున్నట్టే. నీ స్కిల్స్ కూడా ఉన్నప్పటికీ లెవలప్ అయినా కూడా ఈ పాయింట్ చోట మన స్కిల్స్ అనేవి చాలా సిమిలర్‌గా ఉంటాయి. ఇలాంటి అవకాశం నాకు ఎవ్రీ రోజు ఎప్పుడు పడితే అప్పుడు రాదు. ఇప్పుడు ఏవైతే టాప్ 5 గిల్డ్స్ ఉన్నాయో వాటికి మించిన ఇంకొకటి ఉండిందే అదే హంటర్ అసోసియేషన్. 6థ్ ప్లేస్‌లో ఉండబోతుంది ఇది. హంటర్ అసోసియేషన్ ఖచ్చితంగా కావాలి ఈ కంట్రీకి. ఇక గోగని ఇలా అనుకుంటాడు. చూస్తా ఉంటే ఈ మనిషికి అంత టైం లేదనుకుంటా. నాకొక సక్సెసర్ కావాలి. నా ప్లేస్‌ని స్వాధీనం చేసుకుంటున్నాడు. ఇంకా జిన్‌వూ కూడా ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇంకా అది విని గోగని ఇలా అనుకుంటాడు. సో, మనీ అనేదే మ్యాటర్ అనమాట. ఎంత చివరికొచ్చినా. జిన్‌వూ ఉండి నేను ఫైట్ చేయాలి. ఇలా కాదు. నువ్వు అంటున్నావు నీకు ఆ మోన్స్టర్స్‌తో ఫైట్ చేయాలనుందా? ఆ! అవును. డంజన్స్ అనేవి అసోసియేషన్ వాళ్ళైతే మేనేజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఈ ర్యాంక్ ఆర్ డి ర్యాంక్ డంజన్స్ చేసినట్టు వేరే అదర్ గిల్డ్స్ కూడా ఏవి చేయవు. ఒకవేళ నేను అసోసియేషన్‌లో జాయిన్ అయితే నేను నా లెవెల్‌ని పెంచుకోలేనేమో. నేనైతే ఖచ్చితంగా లెవెల్ అప్ అవుతూనే ఉండాలి. ఎంత వరకు అయితే అంతవరకు. నేను ఇప్పట్లో ఆపను. నేను ఈ ప్లేస్‌ని నమ్ముతా. కానీ నాకొక డంజన్‌లోకి వెళ్ళాలనుంది. గోగని చూసి షాక్ అయితాడు. ఓహ్ మై గాడ్! తన కళ్ళు చూడు. తను నిజం చెప్తున్నాడు. ఎంత కాలమైంది నేనిలా ఫీల్ అయ్యి. ఆలోచిస్తే నా హార్ట్ ఇంకా సౌండ్ చేస్తుంది. ఒకవేళ నేను 20 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ చిన్నగుండుంటే నేను కూడా ఒకవేళ నా కోసం నా సిస్టర్ వెయిట్ చేస్తా ఉంటది. సో, నేనెళ్ళొచ్చా అంటే గోగని కూడా థాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అని చెప్పి బాయ్ చెప్పేస్తాడు. ఇంక అప్పుడే జిన్‌వూ ఉండి నువ్వు గెస్ చేసింది కరెక్టే. అదేం తప్పు కాదు. నేను ఆ డంజన్స్‌లో మాన్స్టర్‌ని చంపింది నేను కాదు. మరలా అయితే ఎవరు? ఇంక గోగని ఉండి ఇలా చెప్తాడు. ఎప్పుడైతే హీలర్స్ అండ్ హీలింగ్ మ్యాజిక్ అయితే స్టార్ట్ అయిందో, నేను నా బాడీకనేది గుడ్ బై చెప్పేవాడిని. ఎందుకంటే యంగర్‌గా మారటానికి. నిజానికి అదే నమ్మేవాడిని నేను కూడా. బట్ నేను తప్పు చేశా. ఎందుకంటే ఎంత మ్యాజిక్ వచ్చినా సరే, ఎంత హీలింగ్ మ్యాజిక్ వచ్చినా సరే, ఓల్డ్ బాడీని రికవర్ చేయలేదు. పైగా ఉన్న టాప్ 5 గిల్డ్స్ కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా వాళ్ళ స్ట్రెంగ్త్‌ననేది ఇంచ్ టు ఇంచ్ అయితే పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్‌తో పోలిస్తే మిలిటరీ పవర్ కూడా సిమిలర్‌గానే ఉంటుంది. ఒక చోట మనమైతే ఓడిపోయాం అసోసియేషన్ వాళ్ళ కింద. అదే పవర్. వాళ్ళు క్యానన్స్‌ని కూడా లూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఊహించులుండి అయితే ఒక పర్సన్ ఉన్నారు కదా! తనైతే హంటర్ అసోసియేషన్స్‌లోనే హైయెస్ట్ సీట్‌లోకెళ్ళి కూర్చున్నారు. తనే మీరు. యాహ్! నమ్ముతా. అలా అయితే నేనే కావాలి. ఎందుకంటే హంటర్ అసోసియేషన్ అనేది ఎక్కువ కాలం బతకాలంటే నేను ఖచ్చితంగా ఉండాలి. కానీ అదేం లాభం? నా జీవితమే అయిపోవచ్చింది. ఇంకది వర్త్‌లెస్. ఈరోజైతే నాకున్న అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఊహించోళ్ళుండి సార్
అయినా సరే మీకు పెద్ద పెద్ద మినిస్టర్స్‌తోనే మీటింగ్స్ అనేవి ఉన్నాయి సార్. గోగన్ ఏమన్నా ఇలా అంటాడు. నాకు నా మూడ్‌ని చెడగొట్టుకోవటం ఇష్టం లేదు వాళ్ళతో మాట్లాడి. నాతో డ్రింక్‌లో జాయిన్ అవుతావా ఊజించోల్? ఊజించోలండి. నేనంతగా ఆల్కహాల్‌ని ముట్టుకోను. బట్ మీకు ఓకే అయితే తాగుతా. ఏయ్! నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదయ్యా నీతో నుంచి. నా కాస్త ఆశ్చర్యంగా ఉంది. తను ఎంత తాగగలడు అని. ఇంకా హాస్పిటల్‌లో మన 'హాంగ్‌నాంగ్' గాడు ఇలా పడుకొనుండి కలగంటా ఉంటాడనమాట. మన 'జింబూ ఫాదర్స్' ఒక పంచయితే ఇచ్చాడు గదా! సో, దాని గురించి. ఇంక నిద్ర లేచి ఇలా అనుకుంటాడు. ఏంటి అది డ్రీమా? అది డ్రీమ్ కాదు. ఇంకప్పుడే డెప్యూటీ డైరెక్టర్ వస్తే మన 'హాంగ్‌నాంగ్స్' ఇలా చూసి చెప్తాడు. నీకొక లూజర్ నుంచి ఏం కావాలి? ఏమన్నా చెప్పేదుంటే త్వరగా చెప్పేసి వెళ్ళిపో. నేను నిన్ను డైరెక్ట్‌గా ఒకటి అడగాలని చెప్పి వెయిట్ చేస్తున్నా. తననందరూ 'సంగ్ లీ హవాన్' అని చెప్పి పిలుస్తారు. తను నిజంగానే మాన్‌స్టరా? అంటే నువ్వు చెప్తున్నావు. నేను నిజంగానే ఒక సివిలియన్ మీద అటాక్ చేశా. నువ్వు నమ్మవా? అయితే ఈ వీడియో చూడు సీసీ కెమెరాలో దొరికింది. చూసిన తర్వాత ఇలా అంటాడు డిప్యూటీ డైరెక్టర్. నేనెప్పుడూ చూడలేదు ఒక మాన్‌స్టర్ ఒక హ్యూమన్‌కి హెల్ప్ చేయటం. నువ్వు ఇంకా నమ్ముతున్నావా తను ఒక మాన్‌స్టర్ అని? అయితే నువ్వు కొన్ని కేసెస్ గురించి విన్నావా? అసలు హ్యూమన్స్ గేట్స్ నుంచి ఎలా వస్తారో నేను ఖచ్చితంగా చెప్పగలను. తను ఒక మాన్‌స్టర్. ఓకే. అర్థమైంది. బ్యూరోకొచ్చేయి. ఎందుకంటే పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. సో, నువ్వు హీల్ అయిన తర్వాత రా. మనం ఇంక హాంగ్‌నాంగ్స్ నుండి వాడెక్కడున్నాడు? ఏమో తెలీదు. నీతో ఫైట్ అయిపోయిన తర్వాత వాడైతే మాయమైపోయాడు. బ్యూరో అయితే వాడి వెనకాలే వెతుకుతా ఉంది. కానీ నేనైతే ఖచ్చితంగా అనుకోను. ఒకతను నిన్ను బెయిట్ జేసిన వ్యక్తి మళ్ళా మాకు దొరుకుతాడని. ఇంక హాంగ్‌నాంగ్స్ ఉండి ఇది చాలా కిరాతకమైన డిఫీట్. ఇక 'జిన్‌వు ఫాదర్' ఉండి ఇలా చెప్తాడు. ఇంకొక్కసారి కొరియాలో కనుక కాలు పెడితే అడ్డంగా నరికేస్తా. ఇది నా కొడుకు కోసం అయితే కాదు. ఖచ్చితంగా నీ కోసమే. ఇన్‌ఫాక్ట్ నువ్వు సచ్చినా సరే నేను నీ కల్లోకొచ్చి మరీ నేను చంపుతా. ఏంటి నా కల్లోకొచ్చి చంపుతావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను బెదిరిస్తావురా? ఐ నో తను ఎటువైపే వెళ్ళాడో. తన్ని పట్టుకోవటానికి నాకు ఎక్విప్‌మెంట్ కావాలి. నేను గిల్డ్‌కి కాల్ చేస్తా. నేను ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలనుకోవట్లేదు. ఒకవేళ నా దగ్గర ఆర్టిఫాక్ట్స్ ఉంటే. నేను పూర్తిగా నాకున్న ఈ గాయాలన్నీ పూర్తిగా నయమైనప్పుడు నేను ఖచ్చితంగా వచ్చి నిన్ను 2 ముక్కల కింద కోసేస్తా. అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే జిన్‌వు ఇలా అనుకుంటాడు. హంటర్ ఆక్షన్. ఒక ఆన్‌లైను, ఒక ఆఫ్‌లైను మార్కెట్ అనమాట. హంటర్స్ కొనడానికి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్‌ని సెల్ చేయటానికి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని మెటీరియల్స్ వాళ్ళు అబ్టెయిన్ చేస్తారు కదా! రైడ్స్‌లో అవే. కొన్ని వేల మంది హంటర్స్ ఉన్నారు మా కంట్రీలో. ఈ ఆక్షన్ అనేది ఈజీ యాక్సెస్ చేయగలరు ప్రతి ఒక్క హంటరు తన ఎక్విప్‌మెంట్‌ని ట్రేడ్ చేయటానికి. హంటర్స్ ఎక్విప్‌మెంట్ బేసికల్‌గా సేమ్ లానే ఉంటాయి వాళ్ళ లైఫ్ లైన్‌కి తగ్గట్టుగా. మంచి ఎక్విప్‌మెంట్ దొరికితే వాళ్ళు ప్రొటెక్ట్‌గా అండ్ సేఫ్‌గా అయితే ఉంటారు. అందుకే ఈ ఆర్ డి ర్యాంక్స్ వాళ్ళు లో ఇన్‌కమ్ ఫేస్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ మాన్‌స్టర్స్‌ని డిఫీట్ చేసినప్పుడు వాళ్ళ ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటారు. సో, ఎక్విప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళ గ్రహాలు మారితే వాళ్ళు ఒక పవర్ ప్యాక్డ్ ఫోర్స్‌లో జాయిన్ అయితే వాళ్ళు చాలా బాగా అనేది ఇంప్రూవ్ అవుతారు. ఎక్విప్‌మెంట్ యూజ్ చేసేది హంటర్స్ మ్యాజిక్ వలన. ఆఖరికి ఒక స్క్వాడ్ కూడా చూసుకుంటే డి ర్యాంక్ హంటర్స్ అనేవాళ్ళు మిలియన్స్‌లో ఎర్న్ చేయొచ్చు. సి ర్యాంక్ గాని, దానికంటే ఎక్కువ ఉన్న ర్యాంక్ వాళ్ళ హంటర్స్ కానీ, వాళ్ళకి గ్యారంటీ ఇవ్వచ్చు. వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్ వస్తది అని. పైగా వాళ్ళకి కూడా ఒక క్లియర్ థాట్ లేదు ఎక్విప్‌మెంట్ విషయానికొస్తే. ఇది ఎలా వెళ్తదంటే, ఆ ఎక్విప్‌మెంట్ అనేది హై ర్యాంక్ హంటర్స్ వాళ్ళు మాత్రమే వాడగలరని చెప్పి హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ అనేవాళ్ళు గెలుస్తారు. ఇక జెన్‌వు ఉండి ఎందుకిది ఇంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది? ఈ ప్రైస్‌లో ఎక్విప్‌మెంట్ బెస్ట్ ఉంటే పైగా ఒక పాయింట్‌లో చూసుకుంటే వాళ్ళైతే కొనలేరనుకుంటా. వాళ్ళ దగ్గర యాసెట్స్ ఉన్నప్పటికి. నా దగ్గర ఉన్న డబ్బులు చాలవనుకుంటా. నేననుకున్నా నేను కరెక్ట్‌గానే సేవ్ చేసుకున్న మనీ అని. కేవలం ఫైర్ అటాక్స్ వల్లనే కాదు. డీమన్ క్యాస్ట్‌ని నేను క్లెయిమ్ చేసినప్పుడు కూడా. దానంతట అదే ఫైర్ అయిపోతా ఉంది బిల్డింగ్స్ అంతా. ఓహ్! నేను నా ఎక్విప్‌మెంట్‌ని తెచ్చుకోవాలి. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే. నేనేమన్నా స్టోర్‌ని విజిట్ చేయాలా? కానీ ఇక్కడ నాకు సెట్ అయ్యే ఒక్క ఎక్విప్‌మెంట్ కూడా కనబడట్లేదే. నాకింక వేరే ఆప్షన్ ఏం లేదనుకుంటా. ఈ ఆర్బ్‌నయితే సెల్ చేయాలి. ఎందుకంటే కొనాలి కదా! ఆర్టిఫాక్ట్స్ నాకు కావాలవి. పోనీలే కనీసం దీన్నన్నా సెల్ చేయటానికున్నా. బెస్ట్ ఆర్టిఫాక్ట్స్
ఓన్లీ 20 ఆర్ 30% అయితే ఇంక్రీజ్ చేయగలదు. కానీ ఈ ఆర్బ్ చూసుకుంటే ఎదుటి వాళ్ళ మ్యాజిక్‌ని రెండింతలు చేయగలది. సో, దీన్నైతే కిట్టి ప్రైస్‌కే నేనమ్మొచ్చు. చూడటానికి ఆర్బీని చాలా చిత్ర విచిత్రంగా ఏం లేదులే. నేను దీన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మాల్సిన పనే ఉంది. కానీ ఒక ప్రాబ్లమ్ ఏడిచింది. అదేంటంటే నేను ఈ ఆర్బ్‌ని అమ్మే ఆయనకి ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది నాకెలా దొరికిందా? ఏంటా? అని. ఒక ఈ ర్యాంక్ హంటర్ అస్సలు ఊహించని ఆర్టిఫాక్ట్‌నైతే తీసుకురాబోతున్నాడు. అండ్ అది పైగా లేదనుకుంటా. నేనైతే కొంత సమయం తీసుకుంటా నా ఎస్ ర్యాంక్ లైసెన్స్ రాకముందు. వాళ్ళు నన్ను సస్పెక్ట్ చేయరు. ఎందుకంటే నాకు ఏ ర్యాంక్ ఉన్నప్పటికీ గేట్ ఎంట్రీ లిస్టెడ్ నా హంటర్స్ రికార్డ్‌లో అనేది ఉంది. కానీ అందులో అర్థం పర్థం లేదు. ఎందుకంటే అది ఒక ఏ ర్యాంక్ డంజను, పైగా నాలాంటి ఏ ర్యాంక్ హంటర్స్‌ని తీసుకోరు. ఇంకా అలా అనుకుంటే జిన్‌వు షాక్ అవుతాడు. ఏంటి నిజంగానే ఒక టీమ్ ఉందా? ఈ ర్యాంక్ హంటర్స్‌ని రిక్రూట్ చేసుకునేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి గోగని దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ చీఫ్ వూ జిన్‌చోల్ అయితే మన జిన్‌వు ఫైల్ అయితే తీసుకొస్తాడనమాట. ఓహ్! 4 ఏళ్ల కిందట దిగాడా ఈ ఫోటో? ఇప్పుడు చూస్తున్న ప్రెజెన్స్ ముందు తనైతే చాలా చిన్న పిల్లోడిలా అనిపిస్తున్నాడు. ఇదే తన 4 ఇయర్స్ హంటర్ రికార్డ్ ఎట్ ద సేమ్ టైమ్ తను చాలా అంటే చాలా వీకెస్ట్ ఈ ర్యాంక్ హంటర్స్ కన్నా. చచ్చిపోవటానికి దీనికి పెద్ద తేడా ఏముంది? ఒక ఫ్లేజ్ ర్యాంకర్ అతను. నా కొలీగ్స్‌ని గూడా అడిగాను. నా అకార్డింగ్ ప్రకారం తననైతే అంతగా అబ్జర్వ్ చేయలేదు. కానీ 4 ఏళ్ళు తన ఎస్ ర్యాంక్ రీఅవేకెనింగ్ అనేది రీసెంట్‌గా జరిగిందైతే కాదు. రెయిడ్ మెంబర్స్ డబుల్ లేయర్ ఇన్సిడెంట్‌లో తను చంపలేదు. ఉన్నప్పటికీ తను ఇంజ్యూర్ అయినా సరే ఫ్రీక్వెంట్‌గా హెల్డ్ చేశాడు. అండ్ పైగా తనైతే ఈ హంటర్స్ జాబ్‌ని క్విట్ చేయలేడు. తన మదర్ హాస్పిటల్ బిల్స్ వల్ల. ఎట్లా? అసలు ఇలాంటి వ్యక్తులు ఎక్కడికెళ్ళిపోయారో ఏంటో. ఎందుకంటే తన సిస్టర్‌ని బాగా చూసుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మదర్ హాస్పిటల్ బిల్స్ అనేవి చూసుకుంటున్నాడు. పైగా తన మిస్ అయిన ఫాదర్ కూడా. ఒక రిపోర్ట్ అయితే ఉంది. అది సంగ్ జిన్ వూజ్ రెయిడ్ టీమ్‌లో జాయిన్ అయ్యాడని. ఏంటి? రెయిడ్ టీమా? ఏంటి తను చెప్పిందల్లా సొల్లేనా? నిజానికి తను డబ్బుకే లొంగే మనిషి. యాక్చువల్‌గా వచ్చిన న్యూస్ ప్రకారం హంటర్ సన్ జిన్ వూ అయితే మైనింగ్ టీమ్‌లో జాయిన్ అయ్యాడు అటాక్ ఫోర్స్‌లో. ఒక ఎస్ ర్యాంక్ హంటర్ మైనర్‌గా చేస్తున్నాడా? వీడు చాలా కష్టంగా ఉన్నాడు. వీడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మైనింగ్ టీమ్ వర్క్ దగ్గరికైతే తీసుకెళ్తారు. సో, అక్కడైతే కెప్టెన్ ఇలా చెప్తాడు. సో, నువ్వు ఈ ర్యాంక్ అనమాట. నీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా ఇంతకుముందంటే, లేదు సార్ అంటాడు. సో, నీ కాంబాట్ టైప్ ఏంటంటే, నేను ఫిజికల్ కాంబాట్ అంటాడు. ఓకే. మంచిదే. చూడు ఇక్కడ నీలా చాలామంది ఉన్నారు. సో, నువ్వు నర్వస్ అవ్వాల్సిన పనే లేదు. నువ్వు మాతో వస్తున్నావు అంతే. పైగా నీకేం కాదు కూడా. అంటే నీ ఎక్విప్‌మెంట్‌ని మర్చిపోబాకు. ఇంక జిన్‌వు ఉండి ఇలా అంటాడు. చూడటానికి హై ర్యాంక్ డంజన్స్ చాలా పెద్దగా ఉంటాయి. కేవలం అటాక్ ఫోర్స్ మాత్రమే అన్ని వర్క్స్ చేయలేవు. అందుకే వాళ్ళు వాళ్ళ వర్క్‌ని ఒక్కొక్కళ్ళ కింద డివైడ్ చేశారు. అటాక్ ఫోర్స్ అనేవాళ్ళు మాన్‌స్టర్స్‌ని క్లియర్ చేస్తారు. మైనింగ్ టీమ్ అనేవాళ్ళు డంజన్స్‌లోకెళ్ళి మైన్ చేస్తారు. కలెక్టింగ్ టీమ్ వాళ్ళు వాళ్ళ దగ్గరకొచ్చిన కార్ప్స్ అనేవి మాన్‌స్టర్స్ నుంచి వాళ్ళైతే దాన్ని కలెక్ట్ చేస్తారు. మైనింగ్ టీము, కలెక్టింగ్ టీము రాకముందే మాన్‌స్టర్స్‌ని చంపేసుంటారు వీళ్ళు. మనం అనుకోవచ్చు చాలా అతి పరిధిలో ఉన్న మ్యాన్ పవర్ అని. మోడరైజ్డ్ మెషిన్స్ అనేవి ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతాయి. వాళ్ళు దాన్ని డంజన్ లోపల యూజ్ చేయలేరు. సో, మనం అన్‌మోడరైజ్డ్ మెథడ్స్ అయితే వాడాలి. సో, ఇదే అన్నమాట ఏ ర్యాంక్ గేట్. నేను నా కళ్ళారా ఒక హై ర్యాంక్ డంజన్‌ని చూడాలనుకున్నా. ప్రశాంతంగా ఉంది నేనొచ్చినందుకు. నేను కూడా ఇలాంటి డంజన్‌లోకి ఎంటర్ అవ్వాలని ఉంది ఫ్యూచర్‌లో. ఇంక అలా అనుకోని డంజన్‌లోకైతే వెళ్తా ఉంటారు. ఇంక అప్పుడు అందులో చాయిసింగ్ ఉండి ఇలా అంటాడు. ఏంటి ఇంత నాయిస్ లేకుండా ఇంత సైలెంట్‌గా ఉంది. ఆల్రెడీ టైం అయిపోయింది గదా! పీపుల్స్ ఆల్రెడీ తెలిసే ఉంటది. పైగా నేనిక్కడ లేట్ జేస్తే వాళ్ళకి ఇబ్బందవుద్ది. సో, నేను ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇక నేను టైం అయితే వేస్ట్ చేయలేను అని అంటాడు. అప్పుడే మాన్‌స్టర్స్ అనేవి వస్తాయి. అండ్ మన చాయిజింగ్‌నైతే తన సిగరెట్‌నైతే తీసి ఒక ఫైర్ మ్యాజిక్ లాగా తీసైతే కొడతాడు. అంతే దెబ్బకైతే ఆ మాన్‌స్టర్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి. వీళ్ళిలా అనుకుంటారు. ఇంత ఫైర్ మ్యాజిక్ యూజ్ చేసేసాడే ఇప్పుడు అవన్నీ రోస్ట్ అయిపోతాయి. ఎలా కలెక్ట్ చేయటం ఏంటా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇంకప్పుడే కొందరైతే అనుకుంటారు ఇలా. తను చాలా అమేజింగ్‌గా ఉన్నాడు. పైగా భయంకరమైన మ్యాజిక్ యూజర్. భయంకరమైన ఫోర్సు మనం ఎప్పుడూ చూడలేదు. నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను.
ఒక లేడీ అయితే చాలా సెన్సిటివ్ నోస్‌తో ఉంది. సో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ బర్న్ స్మెల్ రాకుండా. అటాక్ ఫోర్స్ కంప్లీట్ చేసారా లేదా? అసలు ఎంతసేపు తీసుకుంటారబ్బా వాటిని చంపటానికి? నేను అనుకుంటుందేంటంటే వాళ్ళు ఈ పాటికి కంప్లీట్ చేసేసే ఉంటారు. పైగా ఇదంతా మీ మంచి కోసమే. ఎందుకంటే మోన్‌స్టర్ వచ్చి మిమ్మల్ని చంపేస్తే ఎలా? కాబట్టి మీ సేఫ్టీ కోసమే తను చేస్తుంది. అందుకని కొద్దిగా సేపు ఆగండి. అంతా సెట్ అయిపోద్ది. ఏ ఆపవయ్యా! నేను మూడోసారి ఇంటున్నాను నువ్వు చెప్పేదిది. ఒకసారి ఆలోచించండి. నిజంగానే ఒకవేళ మాన్‌స్టర్ వస్తే మీ పరిస్థితి ఏంటి మీరు పని చేస్తున్నప్పుడు? సరే, మనం ఏదన్నా కాఫీ షాప్‌కెళ్ళి కాఫీ తాగుదాం ఇది అయిపోయిన తర్వాత. ఒరేయ్ బాబు! వదిలేయరా మమ్మల్ని. ఏయ్! అందరూ రెడీగా ఉండండి. అటాక్ ఫోర్స్ వస్తుంది. జిను ఉండి ఇలా అనుకుంటాడు. సో, ఫైనల్‌గా వాళ్ళొస్తున్నారు. వాళ్ళే ఈ కంట్రీ యొక్క స్ట్రాంగ్ అటాక్ ఫోర్స్. ది హంటర్స్. చాయ్ జాంగిన్. ఇంక జిన్‌వు అయితే తనని చూసి తలనైతే దించుకుంటాడనమాట. సెకండ్ నంబర్ అయిన హంటర్ అయితే వస్తున్నారు. ఆ అమ్మాయి హంటర్స్ గిల్డ్ యొక్క వైస్ మాస్టర్. ఇంకంతటితో చాప్టర్ 65 అయితే అయిపోతుంది. అండ్ యాహ్! కొంచెం లాంగ్‌గానే తీసుకున్నా. ఎందుకంటే మీరు ఈ మధ్య బాగా సపోర్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ యాహ్! మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.